హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈ రుచి చూసారంటే ఇలాగే చేసుకుంటారు ఖచ్చితంగా. చాలా ఈజీ మెథడ్లో చూపించేస్తాను. దీనికి ఏమేం కావాలంటే, ఈ మామిడికాయ పప్పు కోసం ఒక 100 గ్రాములు కందిపప్పు అండి, తర్వాత ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి అండి. ఇవి నల్ల పచ్చిమిరపకాయలు, చాలా రుచిగా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయలే నేను తీసుకుంటాను పప్పుకైనా ఏ దానికైనా. నాకు ఇవే చాలా టేస్టీగా ఉంటాయని. తర్వాత 2 టమాటా కాయలండి, ఎర్రగా ఉండాలి, బాగా ఎర్రగా ఉండాలి, గట్టిగా ఉండాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు, బాగా కచ్చాగా ఉన్న మామిడికాయ అండి, ఈ సైజులో ఉండాలి, ఈ సైజులో ఉన్న మామిడికాయ. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా ఈ కందిపప్పును నానబెట్టుకుందాము. ఒక అరగంట నానబెట్టుకుంటే తొందరగా పప్పు ఉడుకుతుంది. ఏ కన్సిస్టెన్సీలో ఉడకాలో నేను చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ 100 గ్రాముల కందిపప్పును కొద్దిసేపు కడిగి నానబెట్టుకోవాలండి. ఒక అరగంట అయితే బాగుంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది, శుభ్రంగా ఉంటాయి మనం వాడుకున్న ప్రతి ఒక్కటి. దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఈ నీళ్ళన్నీ వంపేసి ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. ఇన్ని నీళ్ళు వేసి చాలండి, ఈ మాత్రం నీళ్ళు. ఈ నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఆ పప్పు ఉడికే లోపలగా మనము ఈ మామిడికాయను నీట్గా కడిగి శుభ్రంగా ముక్కలు చేసి పెట్టుకుందాము. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలి. మామిడికాయ ఒకవేళ టెంక ముదిరితే ఈ టెంకను మనం సాంబార్లో కూడా వేసుకోవచ్చు, చారులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చెక్క ఏం తీయని అవసరం లేదు, నేను చూపిస్తున్నాను కదా. ఇలా ముక్కలు కట్ చేసుకోండి ఈ సైజులో అన్ని. ఈ మధ్య వాళ్ళు ఎప్పుడు మామిడికాయ పప్పు చేయమంటున్నారు నన్ను. ఈ టేస్ట్ చూసిన తర్వాత ఇలా సన్నగా ఉల్లిగడ్డల్లో సన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకుని పక్కన ప్రస్తుతానికి. నేను ఎలా కట్ చేస్తున్నానో ఈ లెవెల్లోనే కట్ చేసుకోండి. ఎక్కువ లావుగా వద్దు, ఎక్కువ సన్నగా వద్దు. ఇందాక నేను చూపించిన పచ్చిమిరపకాయలు ఇలా శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కచ్చా పచ్చాగా వేయండి పేస్ట్, ఎక్కువ మెత్తగా వేసుకోవద్దు. పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. మిక్సీలో వేసుకొని వస్తాను. దీంట్లో పప్పు ఉడికిపోయింది కదా, అదే కుక్కర్లోంచి పప్పు పక్కకు తీసేసుకొని అదే కుక్కర్లో కాస్త ఆయిల్ వేసేసి పోపు కోసం అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఇలా రెడీ చేసుకున్నాం. వెల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పోపు దినుసులు అనేది రెడీ చేసుకొని దీంట్లో నూనెలో వేయాలి, వేడి వేడి నూనెలో. అవి వేగిన తర్వాత ఈ పోపు దినుసులు, కరివేపాకు కూడా వేసేయాలి. ఇంకా ఒట్టిమిర్చి కూడా వేయాలండి, నా దగ్గర లేవు ప్రస్తుతం, ఇంట్లో అయిపోయాయి. ఇందాక మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ కప్పుల ఆనియన్స్, ఇవి కూడా వేసేయాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కాస్త పసుపు వేసేసుకున్నామండి. పసుపు వేయడం వల్ల తొందరగా పోపు వేగుతుంది, ప్లస్ కూరకు మంచి కలర్ కూడా వస్తుంది. మీకు సరిపడా పసుపు, దీంట్లో ఏం లెక్క ఏం లేదండి. పచ్చిమిరకాయ పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తున్నాను, మొత్తం వేసేస్తున్నానండి. ఇది కూడా ఇక్కడ పచ్చివాసన లేకుండా వేగాలి. ఇక్కడే పచ్చివాసన అంతా పోవాలండి, అలా వేయించుకోవాలి. ఇది నా స్టైల్ పప్పు, మామిడికాయ పప్పు అండి. ఇవి వేగుతుండగానే మామిడికాయలు వేసేసేయాలండి. ఇందాక నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది. ఫస్ట్ మామిడికాయలు ఈ నూనెలోనే మగ్గాలండి. ఇందులోనే ఉప్పు వేస్తున్నాను, సరిపడా ఉప్పు. చూడండి, టమోటాను ఇలా లావుగానే కట్ చేసేయాలి, సన్నగా కట్ చేయకూడదు. ఇవి కూడా వేసేసాను.
పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ పప్పుని తీసేసుకొని ఈ పప్పు నీళ్ళతో కలిపి ఇందులో వేసేసేయాలి. ఇందులోనే ఉప్పు వేసాము, కాస్త చింతపండు తీసుకున్నాం కదా మనం ఇందాక, ఆ చింతపండును కూడా శుభ్రంగా కడిగి ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ పప్పు ఇవన్నీ కలిపి ఉడకాలి. దీంట్లో కాస్త కారం వేయాలి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కారం వేయడం వల్ల కలర్ఫుల్ గా వస్తుంది అంతే. బాగా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మూత తెరిచి చూస్తే మన మామిడికాయ పప్పు ఇలా ఉంది. చూసారా, అక్కడక్కడ ముక్కలు కనపడుతూ, మామిడికాయలన్నీ కనపడుతూ, పప్పు కనపడుతూ అన్ని. దీంట్లో కాసింత కస్తూరి మేతి వేసుకోవాలి, కాస్త షుగర్ అండి, పప్పుకు సరిపడా కొంచెం లైట్గా, సాల్ట్ కన్నా కొంచెం తక్కువ వేయండి. ఈ షుగర్ వేసేసి దించేసుకోవడమేనండి. దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము. ఇంకా మామిడికాయ ముక్కలు ఇలా కనపడకుండా ఉండాలంటే ఇంకొంత మెత్తగా మగ్గిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇలా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. గిన్నెలోకి తీసేసుకున్నాము. చూసారా, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు నాకు మళ్ళీ కావాలంటే వీడియో చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.